ఎస్, మనకు చాప్టర్ నెంబర్ 10 మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో లాస్ట్ సమ్మరీ అనేది రికార్డ్ చేస్తున్నాను. లాస్ట్ సమ్మరీ చూడండి. సో న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఏంటివి అంటే లాంగ్ పాలిమర్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఇది మనకు తెలుసు. న్యూక్లిక్ యాసిడ్స్ అంటే లాంగ్ పాలిమర్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. చూడండి, న్యూక్లిక్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్ ఏం తెలుసా? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. న్యూక్లిక్కి యాసిడ్స్ అని పేరు పెట్టింది ఒక సైంటిస్టు, న్యూక్లిన్ అనే పేరు పెట్టింది ఒక సైంటిస్టు. సో ఇది నేను ఇందాక యూట్యూబ్లో యాషిక్ మ్యామ్ దాంట్లో 2 సెకండ్ వీడియో ఉంది అనమాట, దాంట్లో చూసినాను. సో న్యూక్లిన్ కనిపెట్టింది ఒక అతను అయితే న్యూక్లిక్ యాసిడ్ కనిపెట్టింది ఒక అతను. సో న్యూక్లిక్ అనేది యాసిడ్ ఉంటుంది. యాసిడ్ ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో ఏ గ్రూప్ ఉంటుంది అంట తెలుసా? ఏ గ్రూప్ ఉంటుంది అంటే ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. సో అందుకే ఈ న్యూక్లిన్ కాదు న్యూక్లిక్ యాసిడ్ అని పిలవాలని చెప్పేసి ఒక సైంటిస్ట్ పేరు పెట్టినాడు. అతని పేరు ఉంది దేంట్లో అంటే యాషిక్ మ్యామ్ చెప్పింది సెకండ్ వీడియోలో ఉంది. ఓకే, రైట్, అంటే గుర్తొచ్చిందని చెప్పినాను అది. ఇప్పుడు వైల్ డిఎన్ఏ స్టోర్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. సో డిఎన్ఏ ఏమైతుంది? జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, డిఎన్ఏ జస్ట్ స్టోర్స్ ది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని చేస్తుంది. బట్ ఆర్ఎన్ఏ మోస్ట్లీ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ రెండు ఉన్నాయి మనకు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది? డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ నుంచి తర్వాత ప్రోటీన్. తర్వాత జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి తెలుసా? మనకు లాస్ట్కి ఒక డిఎన్ఏ అనేది ఎంఆర్ఎన్ఏగా మారుతుంది. ఎంఆర్ఎన్ఏ అనేది ప్రోటీన్గా మారుతుంది కదా. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే బయటికి జీన్ ఎక్స్ప్రెషన్ అయింది అని చెప్తారు. సో మీకు అర్థమైంది అనుకుంటా. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది దీంట్లో, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే జీన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రెండు పనులు చేస్తుంది. సో ఇక్కడ ఆర్ఎన్ఏ మోస్ట్లీ అన్నాడు. సో ఆర్ఎన్ఏ ద్వారానే జరుగుతుంది ఎక్కువ అని చెప్తున్నాడు. అంటే ఇంకో ఏదో ఉందన్నట్టుగా లెక్క. అది మనకు సిలబస్లో లేదు, సిలబస్ లేదు. బట్ మనకు సిలబస్ ఓరియంటెడ్ చూసుకుంటే ఆర్ఎన్ఏ మోస్ట్లీ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అదనమాట. నెక్స్ట్, దో డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ బోత్ ఫంక్షన్స్ యాజ్ ఎ జెనెటిక్ మెటీరియల్. మనకు తెలుసు డిఎన్ఏ ఆర్ఎన్ఏవి రెండు కూడా జెనెటిక్ మెటీరియల్గా మనకు యాక్ట్ చేస్తాయని తెలుసు. సో డిఎన్ఏ ఈజ్ కెమికల్లీ అండ్ స్ట్రక్చరల్లీ మోర్ స్టేబుల్ అండ్ ఈజ్ బెటర్ జెనెటిక్ మెటీరియల్. సో ఆర్ఎన్ఏతో పోల్చుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు? డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనేది మనకు జెనెటిక్ మెటీరియల్గా పనిచేస్తారా బాబు? తెలుసు, కానీ డిఎన్ఏ అనేది కెమికల్గా స్ట్రక్చరల్గా మోర్ స్టేబుల్ ఉంటుంది. తర్వాత అదే డిఎన్ఏ అనేది బెటర్ జెనెటిక్ మెటీరియల్ అని చెప్పేసి మనం అనుకున్నాము. దేనితో పోల్చుకుంటే? ఆర్ఎన్ఏతో పోల్చుకుంటే అది చెప్పేది. హవెవర్ ఏదేమైనప్పటికి కూడా, పైన ఇన్ఫర్మేషన్తో ఏదైనప్పటికీ కూడా, హవెవర్ ఆర్ఎన్ఏ వాజ్ ద ఫస్ట్ టు ఎవాల్వ్ అండ్ డిఎన్ఏ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆర్ఎన్ఏ. ఓకే, అంటే ఆర్ఎన్ఏ అనేది ఫస్ట్ పుట్టింది, ఆర్ఎన్ఏ నుంచి పుట్టినది డిఎన్ఏ అనేది చెప్తున్నాం అన్నమాట ఇక్కడ. అది నెక్స్ట్ చూడండి. ద హాల్ మార్క్ ఆఫ్ ద డబుల్ స్టాండర్డ్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్. డబుల్ స్టాండ్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏలో హాల్ మార్క్ అంటే ఏంది? ఒక మేలురాయి ఏది అంటే హైడ్రోజన్ బాండింగ్ కనిపెట్టడం. హైడ్రోజన్ బాండింగ్ బిట్వీన్ ద నైట్రోజన్ బేసెస్ అంటే ఏంది? నైట్రోజన్ బేసెస్ ఫ్రమ్ ద ఆపోజిట్ స్టాండ్స్. సో ఇది నైట్రోజన్ బేసెస్. సో బిట్వీన్ ద ఆపోజిట్ స్టాండ్స్ నైట్రోజన్ బేసెస్ అంటే ఇవి. ఈ నైట్రోజన్ బేసు మనకి తెలుసు. నైట్రోజన్ బేసెస్లో మనకు అడినైన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్, ఇంకోటి ఏంది యూరాసిల్ కూడా ఉంటుంది. ఈ 5 కూడా నైట్రోజన్ బేస్ కిందకి వస్తాయి. చూడండి, ఇక్కడ హైడ్రోజన్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంది. ఇది కనిపెట్టడం అనేది ఆపోజిట్ స్టాండ్లో చాలా మేలు రాయి అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. డిఎన్ఏ యొక్క డబుల్ స్టాండర్డ్ హెలికల్ స్ట్రక్చర్ని కనిపెట్టడమే ఒక ఎత్తు అనుకుంటే, ఈ డిఎన్ఏ యొక్క డబుల్ స్టాండర్డ్ హెలికల్ స్ట్రక్చర్లో ఇది కనిపెట్టడమే గొప్ప. అసలు ఇది కాదురా గొప్ప. ఏది గొప్ప అంటున్నా అంటే మనకు హైడ్రోజన్ బాండింగ్ బిట్వీన్ నైట్రోజన్ బేసిస్ ఫ్రమ్ ఆపోజిట్ స్టాండ్ అనేది గొప్ప. ఓకే, ఇది కాదు. డిఎన్ఏ యొక్క డబుల్ స్టాండర్డ్ హెలికల్ స్ట్రక్చర్ అనేది కనిపెట్టినారు, బాగానే ఉంది. దీంట్లో ఈ స్టాండ్ కాదు కనిపెట్టడం గొప్ప.
వీటి మధ్య నైట్రోజన్ బేసిస్ మధ్యన హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి అని కనిపెట్టడం అనేది పెద్ద గొప్ప విషయం అని చెప్పి చెప్తున్నాడు. ఇది ఇంపార్టెంట్, హైడ్రోజన్ బాండింగ్. రైట్ రైట్ దీని గురించి చెప్తున్నాడు, హైడ్రోజన్ బాండింగ్ గురించి. ద రూల్ ఈస్ దట్ అడెనైన్ pairs with thymine through 2 hydrogen bonds and guanine with cytosine through 3 H bonds. This makes one strand complementary to the other. అర్థమైందా? సో ఇలా ఉన్నందుకు అంటే ఇది వన్ స్టాండ్ కాంప్లిమెంటరీ టు ది అదర్ స్టాండ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఎదురుగా ఉన్నాయి అడెనైన్కి థైమిన్, గ్వానైన్కి సైటోసిన్. ఇది ప్యూరైన్స్, ఇవి ప్యూరిన్స్, ఇవి పిరిమిడైన్స్. యురాసిల్ కూడా పిరిమిడైన్కి వస్తుంది. సో వీటి మధ్యన హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి కదా. సో దీనికి అటాచ్ దాన్ని ఏమంటారంటే రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ. దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీని ఆల్రెడీ చెప్పేసాను, అందుకే రాసేస్తున్నాను ఫాస్ట్గా. సో రూల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అంటారు, ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ అంటారు. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ. చూడండి, ద డిఎన్ఏ రెప్లికేట్స్ సెమీ కన్జర్వేట్లీ. మనకు తెలుసు డిఎన్ఏ అనేది రెప్లికేట్స్ ది సెమీ కన్జర్వేట్లీ. అసలు డిఎన్ఏ రెప్లికేట్ సెమీ కన్జర్వేట్లీ అంటే దాని అర్థమైంది అంటే ఒక డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంది. ఇప్పుడు రెండు విడిపోయి ఇలా విడిపోయి ఇప్పుడు ఇది కొత్త స్టాండ్ని, ఇది కొత్త స్టాండ్ని, అంటే సగం పోయిందే లేదా అంటే సెమీ కన్జర్వేటివ్లుగా కొత్త స్టాండ్ని ఫామ్ చేస్తున్నాయి. సో దీనిని గైడ్ చేసేది ఎవరంట? దీనిని గైడ్ చేసేది, దీన్ని ఎప్పుడు కాపాడుకుంటూ వచ్చేది ఏంటంటే హైడ్రోజన్ బాండ్స్ అంట. హైడ్రోజన్ బాండ్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే అంటుంది ఇక్కడ, ద డిఎన్ఏ రెప్లికేట్స్ సెమీ కన్జర్వేట్లీ. ఈ డిఎన్ఏ రెప్లికేషన్ అనే సెమీ కన్జర్వేటివ్ ప్రాసెస్ అనే దానిని గైడెడ్ బై ది కాంప్లిమెంటరీ హైడ్రోజన్ బాండ్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. చూడండి, టెక్స్ట్ బుక్లో చాలాసార్లు వస్తుంది ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటే సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అన్నా ఒకటే, జీన్ అన్నా ఒకటే. గుర్తుపెట్టుకోండి, ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అన్నా ఒకటే, జీన్ అన్నా ఒకటే. ఓకే, స్ట్రక్చరల్ జీన్ అన్నా కూడా ఒకటే వస్తుంది. స్ట్రక్చరల్ జీన్ ఎందుకంటే ఆడ పని జరుగుతుంది ఆ జీన్లో కాబట్టి దానికి పేరు సైంటిస్టులు స్ట్రక్చరల్ జీన్ పెట్టినారు. సరే, ఇక్కడ చూడు, డిఎన్ఏ యొక్క సెగ్మెంట్ అన్నాడు. చూపిస్తా దీనికి ఉదాహరణ మీకు. ఇప్పుడు ఇది డిఎన్ఏ, మీకు తెలుసు చాలా పొడవు ఉంటుంది, మనుషులు అయితే 2.2 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఎన్ని జీన్స్ ఉంటాయి? కొన్ని వందలు లక్షల జీన్స్ ఉంటాయి. ఇంత పెద్ద జీన్లో మనకి పని జరుగుతుంది ఎక్కడో చోట, అంటే ఒకటో చోట కదా, అంటే ఏదో ఒక ప్లేస్లో సెలెక్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిఎన్ఏ యొక్క ఒక సెగ్మెంట్ ఇది అనుకుందాం. అర్థమైందా లేదా? ఇది ఒక డిఎన్ఏలో ఒక భాగాన్ని ఏమంటారంటే సెగ్మెంట్ అంటారు. అప్పుడు దీన్ని ఏమని పిలిచవచ్చు? జీన్ అని పిలిచవచ్చు. సో ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి దీనికి ఇంకో పేరేంది? స్ట్రక్చరల్ జీన్ అని పిలిచవచ్చు. అది అట్లా. సో డిఎన్ఏలో ఉండే ఒక చిన్న భాగాన్ని ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటారు, దానికి ఇంకో పేరు జీను. దాన్ని పని జరుగుతుంది కాబట్టి అప్పుడప్పుడు సైంటిస్టులు దానికి స్ట్రక్చరల్ జీన్ అని పేరు పెడతారు. ఓకే, అదంతా ఓపెన్లో అంతా మనకు చెప్పేసినాను ఇది, రైట్? ఇది లాస్ట్లో రికార్డ్ చేస్తున్నాం. సో ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ దట్ కోడ్స్ ఫర్ ఆర్ఎన్ఏ, రైట్? దట్ కోడ్స్ ఫర్ ఆర్ఎన్ఏ. ఇప్పుడు ఇది డిఎన్ఏ నుంచి ఏమొస్తుంది మనకు? ఎంఆర్ఎన్ఏ వస్తా లేదా? అంటే దాని అర్థమైంది, ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అనేది అంటే డిఎన్ఏ మీద ఉన్న ఒక సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ దాన్ని కోడ్ చేస్తే దాని నుంచి వచ్చినది ఏంటంటే ఎంఆర్ఎన్ఏ అని అర్థం అన్నమాట. దట్ కోడ్స్ ఫర్ ఆర్ఎన్ఏ మే ఇన్ సింప్లెస్ట్ టర్మ్ రెఫర్ టు యాజ్ జీన్. అర్థమైందా నేను చెప్పింది? ఈ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏని మనం ఏమైనా పిలిచవచ్చు అంటే సింపుల్ టర్మ్లో జీన్ అని పిలవచ్చు అని మనకు చెప్తున్నాడు అనమాట. సో డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్ సమయంలో కూడా వన్ ఆఫ్ ద స్టాండ్స్ ఆఫ్ డిఎన్ఏ యాక్ట్ యాజ్ ఎ టెంప్లేట్. చూడండి, ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్న సమయంలో కూడా మనకు ఎట్లయితే ఈ డిఎన్ఏ సీక్వెన్స్ ద్వారా మనకి ఎంఆర్ఎన్ఏ తయారైందో, ట్రాన్స్క్రిప్షన్ జరిగేటప్పుడు ఫస్ట్ ఈ డిఎన్ఏనే మనకేమవుతుంది, ఈ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అనేది అంటే ఇదంతా డిఎన్ఏనే, ఈ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటే జీను, ఇది ఏమవుతుంది అంటే ఎంఆర్ఎన్ఏగా మారుతుంది. సో దీన్ని ఏమంటారంటే తెలుసు కదా, ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ అంటారు. అదే ఇతను ఏం చెప్తున్నాడు అంటే దీంట్లో 2 స్టాండ్లు కాదు, దీన్ని మనం ఊహించుకుంటే కింద తీసుకుంది ఇట్లా ఉంది కదా సెగ్మెంటు, దీన్ని విడదీసుకుంటే ఒక స్టాండ్ మాత్రమే మనకు టెంప్లెట్గా పనిచేస్తుంది. సో మిగతాది మనకు పని చేయదు. చెప్పాం కదా, ఇది కోడింగ్ స్టాండ్ అని. ఇది కథ వేరు, అసలు ఇది పని చేయదు. ఒక స్టాండ్ మాత్రమే మనం పాల్గొంటుంది. అందుకంటున్నాడు డిఎన్ఏ యొక్క సెగ్మెంటు
లేదా జీను లేకపోతే స్ట్రక్చరల్ జీన్లో 2 స్టాండ్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి మాత్రమే మనకు టెంప్లేట్గా యాక్ట్ చేసి దీని నుంచి ఎంఆర్ఎన్ఏ తయారవుతాయని చెప్తున్నాడు అనమాట. అది ఇక్కడ చెప్పేది. డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టాండ్స్ ఆఫ్ డిఎన్ఏ యాక్ట్ యాజ్ ఎ టెంప్లేట్. ఒకటే టెంప్లేట్గా పనిచేస్తుంది. ఇదేం చేస్తుంది? టు డైరెక్ట్ సింథసిస్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఆర్ఎన్ఏ. చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనకు. ఎగ్జామ్ హాల్లో టు డైరెక్ట్ ది సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ అంటే తప్పు. ట్రాన్స్క్రిప్షన్ సమయంలో డిఎన్ఏ యొక్క ఒక స్టాండే, ఇక్కడ డిఎన్ఏ యొక్క ఒక స్టాండే టెంప్లేట్గా పనిచేస్తుంది. అది ఏమవుతుంది అంటే డిఎన్ఏ నుంచి ఏమొస్తుంది? నెక్స్ట్ ఎంఆర్ఎన్ఏ రావాలా, ప్రోటీన్ ఎందుకు వస్తుంది? రాకూడదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? డిఎన్ఏలోని ఒక స్టాండ్ టెంప్లేట్గా యాక్ట్ అయితే ఆ టెంప్లేట్ అనేది డైరెక్ట్గా టు డైరెక్ట్ ద సింథసిస్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ ఆర్ఎన్ఏ అనేది రైట్. ఒకవేళ ఇట్లా ఇస్తాడు ఆప్షన్. సో వన్ ఆఫ్ ద స్టాండ్స్ ఆఫ్ డిఎన్ఏ యాక్ట్ యాజ్ ఎ టెంప్లేట్ టు డైరెక్ట్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అని ఇచ్చినాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రోటీన్స్ అనేది తప్పు. ఎలా? డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రావాలబ్బా, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ రావాలా. ఇక్కడ ఏం రావాలా? ఈ పదము ఇక్కడ ఉపయోగించాలా. ఏది అంటే డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టాండ్స్ ఆఫ్, ఇక్కడ వన్ ఆఫ్ ది కాదు, స్టాండ్ ఆఫ్ ఆర్ఎన్ఏ యాక్ట్ యాజ్ ఎ టెంప్లేట్ టు డైరెక్ట్ ది ప్రోటీన్ సింథసిస్ ఆఫ్ ది ప్రోటీన్ అంటే కరెక్ట్. ఇక్కడ డిఎన్ఏ కదా, డిఎన్ఏ తర్వాత ఏమొస్తుంది? ఆర్ఎన్ఏ. సో కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంది. దీనికి బదులుగా రావాల్సింది టు డైరెక్ట్ ద సింథసిస్ ఆఫ్ కాంప్లిమెంటరీ ప్రోటీన్ అని వస్తే తప్పు. ఇదే రావాలన్నమాట. ఇన్ బ్యాక్టీరియా అంటే ఏంది? ఈకోలై బ్యాక్టీరియా ప్రొకారియోటిక్. ఇక్కడ ఈకోలై బ్యాక్టీరియా ప్రొకారియోటిక్ ఏం జరుగుతా అంటే ట్రాన్స్క్రైబ్డ్ ఎంఆర్ఎన్ఏ, మనకు ట్రాన్స్క్రైబ్డ్ అయిన ఎంఆర్ఎన్ఏ అనేది ఎప్పుడు కూడా ఫంక్షనల్ ఉంటుంది, అంటే పని చేయడానికి రెడీగా ఉంటుంది. సో కాబట్టి అదేమైతే అంట, హెన్స్ కెన్ డైరెక్ట్లీ టు ట్రాన్స్లేటెడ్. సో ఈకోలై బ్యాక్టీరియా అనే ప్రొకారియోటిక్లో ఉదాహరణగా ఉన్న ఈకోలై బ్యాక్టీరియాలో మనకు ఎంఆర్ఎన్ఏ అనేది నాన్ ఫంక్షనల్ కాదు. అది ఎంఆర్ఎన్ఏ పుడితేనే ఫంక్షనల్గా ఉంటుంది. ఎందుకు? దాని లోపల ఎక్సాన్స్ ఇంట్రాన్స్ అవి ఉండవు కదా, కేవలం అన్ని ఎక్సాన్సే ఉంటాయి కాబట్టి అది పనిచేస్తుంది. ఇంకా ఎంఆర్ఎన్ఏ అనేది డైరెక్ట్గా మనకు ఎటువంటి మోడిఫికేషన్ లేకుండా డైరెక్ట్గా ఇది ఫంక్షనల్గా ఉంటుంది. అప్పుడు ఏమైతే అంటే ఇది ట్రాన్స్లేట్లకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా అతను చెప్పేది. ఇప్పుడు ఈ ప్రొకారియోటిక్స్లో మనకు ఏం చేస్తుంది? ఒక్కసారి డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ వచ్చిందనుకో, ఈ ట్రాన్స్క్రిప్షన్ జరిగిన తర్వాత వెంటనే ట్రాన్స్లేషన్ అవుతుంది. ఇంకా ట్రాన్స్లేషన్ అయిపోతుంది. ఎందుకంటే డిఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ తర్వాత ప్రోటీన్ సింథసిస్ ట్రాన్స్లేషన్ ద్వారా అంతా జరిగేది సైటోప్లాజంలోనే. ఇక్కడ ఎంఆర్ఎన్ఏ అనేది ఎప్పుడు కూడా ఫంక్షనల్గానే ఉంటుంది, అంటే పని చేయడానికి రెడీగా ఉంటుంది. ఇంకా ఏదో డిఎన్ఏ నుంచి మళ్ళీ హెచ్ఎన్ఆర్ఎన్ఏ వచ్చి దాన్ని మోడిఫికేషన్ చేసి అట్లా అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎంఆర్ఎన్ఏలో మనకు పుట్టుకతోనే డిఎన్ఏ నుంచి వస్తప్పుడే ఎక్సాన్స్ ఇంట్రాన్స్ అంతింది. డిఎన్ఏ తర్వాత ఇంట్రాన్స్ అవి ఉండవు, అన్ని ఎక్సాన్స్ ఉంటాయి కాబట్టి ఇది ఫంక్షనల్. మనకి యూకారియోటిక్లో అయితే ఇట్లా వస్తుంది, ఇది ప్రొకారియోటిక్ కదా రాదు. అందుకు సైటోప్లాజంలో అన్నీ ఇలా జరిగిపోతాయని చెప్తున్నమాట. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్న వెంటనే ట్రాన్స్లేషన్ కూడా జరుగుతుంది ఇక్కడ. సో ఓకే, వెంట జరుగుతుంది కాబట్టే మనకు ప్రోటీన్ కూడా తొందరగా ఫామ్ అయిపోతుంది అనమాట. దీనికి ఆల్రెడీ రికార్డ్ చేసినాను. ఇక్కడ క్యాపింగు, టైలింగు, స్ప్లైసింగు జరగదు ఎక్కడ? ప్రొకారియోటిక్స్లో. ఓకే, ఎందుకంటే సైటోప్లాజంలో ట్రాన్స్క్రిప్షన్ జరుగుతూ ఇట్లా మూత బయటకు వస్తేనే ఎంఆర్ఎన్ఏ వెంటనే ట్రాన్స్లేషన్ జరుగుతుంటుంది. ఇట్లా బయటకు వస్తేనే ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఇంకా అక్కడ ఈ సైటోప్లాజంలో ఉన్న ఆర్ఎన్ఏ ఏజ్ అనేది ప్రొకారియోటిక్స్లో ఈకోలై బ్యాక్టీరియాలో చెప్తాను నేను. సో దీంట్లో సైటోప్లాజంలో ఉన్న ఆర్ఎన్ఏజ్ అనేది దీన్ని తినడానికి, డైజెస్ట్ చేయడానికి అవకాశం లేకోకుండా ట్రాన్స్క్రిప్షన్ జరిగిన వెంటనే ట్రాన్స్లేషన్ జరుగుతుంది. అది ఇక్కడ కాన్సెప్ట్, ఇంటర్నల్గా ఉండే కాన్సెప్ట్. సో అదంతా నేను చెప్పేసినాను. బట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇన్ యూకారియోటిక్స్, ఇప్పుడు యూకారియోటిక్స్లో చెప్తున్నాడు. ద జీన్ ఈజ్ స్ప్లిట్. తెలుసు కదా జీన్ స్ప్లిట్ అంటే ఏంటర్థం? ఇప్పుడు యూకారియోట్లో డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ డైరెక్ట్ రాదు, ఎంఆర్ఎన్ఏ మధ్యలో హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఉంటుంది. ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది? ఎక్సాన్స్ ఇంట్రాన్స్ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే స్ప్లిట్ అంటారు. అట్లా ద కోడింగ్ సీక్వెన్స్, ఎక్సాన్ ఏమంటారు? ద కోడింగ్ సీక్వెన్స్ ఆర్ ఇంటరప్టెడ్ బై నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఇంట్రాన్స్. చూడండి, ఇక్కడ ఎక్సాన్స్ని కోడింగ్ సీక్వెన్స్ అంటారు,
ఇవన్నీ ఇంటరప్ట్ దేనివల్ల అవుతాయంట అంటే నాన్ కోడింగ్ సీక్వెన్స్ అయినటువంటి ఇంట్రాన్స్ ద్వారా అవుతాయి అనమాట. సో ఇంట్రాన్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ ఎక్సాన్స్ ఆర్ జాయిన్ టు ప్రొడ్యూస్ ది ఫంక్షనల్ ఆర్ఎన్ఏ బై ద ప్రాసెస్ కాల్డ్ ది స్ప్లైసింగ్. ఇది చూడండి డెఫినేషన్. ఇంట్రాన్స్ అనేటివి తొలగించబడి ఎక్సాన్స్ మాత్రమే జాయిన్ అయిపోయి ఒక ఫంక్షనల్ ఆర్ఎన్ఏ చూడండి యూకారియోటిక్స్లో ఎప్పుడు జరుగుతుంది? ఫంక్షనల్ ఆర్ఎన్ఏ ప్రోకారియోటిక్స్లో డైరెక్ట్గా సైటోప్లాజంలో డిఎన్ఏ నుంచి వచ్చేసింది. కానీ ఇక్కడ చూడు ఇదల్లా డైరెక్ట్గా రాలే, ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మనకు ఫంక్షనల్ ఆర్ఎన్ఏ వస్తుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే స్ప్లైసింగ్ అంటారు. ఎగ్జామ్లో అడగొచ్చు, ఎగ్జామ్లో ఈ బిట్ ఉంది, ఇంపార్టెంట్ బిట్. ద మెసెంజర్ ఆర్ఎన్ఏ కంటైన్స్ ద బేస్ సీక్వెన్సెస్. ఓకే, మెసెంజర్ ఆర్ఎన్ఏ మనకు తెలుసు కదా, మెసెంజర్ ఆర్ఎన్ఏలు ఏముంటాయి? దానిపైన నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. సో నైట్రోజన్ బేస్ సీక్వెన్స్ ఉంటాయి. దట్ ఆర్ రీడ్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ త్రీ ఇంతవరకు సెంటెన్స్ కాంబినేషన్ ఆఫ్ త్రీ టు కోడ్ ఫర్ అన్ అమినో యాసిడ్. ఇది చూడండి, ఇది డిఎన్ఏ కదా, డిఎన్ఏ ఉంది అవుతుందా? ఇది డిఎన్ఏ నుంచి ఒక స్టాండ్ మాత్రం మనకు టెంప్లెట్గా యాక్ట్ చేస్తుంది. ఇది టెంప్లెట్ అనుకోండి. ఇక్కడ నుంచి ఎంఆర్ఎన్ఏ వస్తప్పుడు బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన హెచ్ఎన్ఆర్ఎన్ఏ అనిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎంఆర్ఎన్ఏ అనుకోండి. ఎంఆర్ఎన్ఏ వచ్చేది అనుకోవడమైంది. దీని మీద ఏముంటాయి? సీక్వెన్సెస్ ఉంటాయా లేదా? ఓకే, ఎంఆర్ఎన్ఏ, ఇది ఎంఆర్ఎన్ఏ ఉంటుంది. సో మనకు అమినో యాసిడ్ తయారయ్యేటప్పుడు ఎప్పుడు కూడా ఏమవుతాయి? ట్రిప్లెట్ కోడానే కదా. దీని నుంచి టీఆర్ఎన్ఏ వచ్చేసి ఈ ట్రిప్లెట్ కోడాను మళ్ళీ త్రిబుల్ ఉంటుంది, ఇట్లా యాక్ట్ చేస్తుంది అనమాట. అది చెప్పేది ఎంఆర్ఎన్ఏ మీద సీక్వెన్స్ ఇట్లా ఉంటుందని చెప్తున్నాడు ట్రిప్లెట్ కోడాన్ రూపంలో. ద ఎంఆర్ఎన్ఏ కంటైన్స్ ద నైట్రోజన్ బేసెస్ సీక్వెన్స్ దట్ ఆర్ రీడ్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ త్రీ టు కోడ్ ఫర్ అన్ అమినో యాసిడ్. అవును, బ్రాకెట్లో టు మేక్ ద ట్రిప్లెట్ జెనెటిక్ కోడ్ మూడు రూపంలో వస్తుంది ఎంఆర్ఎన్ఏ మీద. సో ద జెనెటిక్ కోడ్ ఈజ్ రీడ్ అగైన్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ బై టీఆర్ఎన్ఏ. అంతే కదా, టీఆర్ఎన్ఏ గుర్తుపెట్టుకోండి. ద జెనెటిక్ కోడ్, ఈ ఎంఆర్ఎన్ఏ ఉండేదంతా జెనెటిక్ కోడే కదా. ఇది చెప్తుండి, ద జెనెటిక్ కోడ్ ఈజ్ రెడ్ అగైన్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ. ఇక్కడ ఏముందంటే ఇక్కడ టీ ఉన్నట్టే కదా, ప్రిన్సిపల్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ బై టీఆర్ఎన్ఏ. ఇప్పుడు వచ్చేది ఏంది? ఇక్కడ టీఆర్ఎన్ఏ కదా, టీఆర్ఎన్ఏ. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి మెయిన్ పాయింట్ ఏది? దట్ యాక్ట్స్ ఏ అడాప్టర్ మాలిక్యూల్. ఇది అడాప్టర్ అంటే తెలుసా మీకు? ఛార్జర్, మన రూమ్లో పెట్టుకునే సెల్కు ఉండే ఛార్జర్ అడాప్టర్ మాలిక్యూల్కి పనిచేస్తుందని చెప్తున్నాడు. అంటే ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న సీక్వెన్స్కి ఇది రూల్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఉపయోగించుకొని చేస్తానని చెప్తున్నాడు. దెర్ ఆర్ స్పెసిఫిక్ టీఆర్ఎన్ఏస్ ఫర్ ఎవ్రీ అమినో యాసిడ్. ఇది మనకు తెలుసు, ఒక్కొక్క అమినో యాసిడ్ ఒక టీఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. ద టీఆర్ఎన్ఏ బైండ్ టు ఏ స్పెసిఫిక్ అమినో యాసిడ్ ఎట్ వన్ ఎండ్ అండ్ pairs through hydrogen bonding with code on mRNA through its anticodon. ఇది తెలుసు, రైట్? అది అర్థమైంది. ద సైట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ చూడండి, దట్ సైట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అంటే ఏంది? చూడండి బాబా, వెరీ ఇంపార్టెంట్ ఇది. సైట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అంటే దానికి ఇండైరెక్ట్గా ప్రోటీన్ సింథసిస్ అని అర్థం. సో సైట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ దానికి ఇంకో పేరు ప్రోటీన్ సింథసిస్. ఎక్కడ జరుగుతుంది? రైబోజోమ్స్లో జరుగుతుంది. రైబోజోమ్స్లో ఎక్కడ జరుగుతుంది? చెప్పినా కదా మీకు, రైబోజోమ్స్ ఎక్కడ జరుగుతుంది? మనకు స్మాల్ యూనిట్, లార్జ్ యూనిట్. దీని లోపల 23 చూడండి, ఇది 40, 60 ఉంది. ఇది యుకారియోటిక్స్లో అని చెప్పేది, యుకారియోటిక్స్లో. అదే ప్రొకారియోటిక్స్లో ఇది 30, ఇది 50 దీంట్లో 23 సంథింగ్ ఉంది. ఇక్కడ 28 ఏదో ఉందన్నమాట. అది చూసుకోవాలి, చెప్పేసిన ఆల్రెడీ. దీంట్లో జరుగుతుంది మనకు ప్రోటీన్ సింథసిస్. ద సైట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అన్న ప్రోటీన్ సింథసిస్ అన్న రెండు ఒకటే. ఈ రెండు కూడా రైబోజోమ్ జరుగుతుంది. సో ఇప్పుడు రైబోజోమ్స్ విచ్ బైండ్ టు ది ఎంఆర్ఎన్ఏ, అంతే కదా. రైబోజోమ్ సైటోప్లాజం తిరుగుతున్న తర్వాత ఈ రైబోజోమ్లో ఉండే స్మాల్ యూనిట్ ఎంఆర్ఎన్ఏ పై గుర్తించి దాన్ని పట్టుకుంటుంది అనమాట. అండ్ ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ జాయినింగ్ ఆఫ్ అమినో యాసిడ్, రైట్? సో రైబోజోమ్లో ఒక యూనిట్ ఏమో ఎంఆర్ఎన్ఏని, ఇంకో బిగ్ యూనిట్ ఏమో ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ జాయినింగ్ అమినో యాసిడ్. ఇది పోయి ఎంఆర్ఎన్ఏని పట్టుకుంటుంది, గుర్తిస్తుంది. ఇది అమినో యాసిడ్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట, లార్జ్ యూనిట్. వన్ ఆఫ్ ద ఆర్ఎన్ఏస్ చూడండి, ఆర్ఎన్ఏను నేను నోట్స్ ఏం రాసిన అంటే స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ కూడా అంటారు అన్నమాట. ఆర్ అంటే ఏంది? ఇక్కడ రైబోజోమల్ ఆర్ఎన్ఏ. సో రైబోజోమల్ ఆర్ఎన్ఏ యొక్క పని ఏంటంటే స్ట్రక్చరల్ రోల్ పనిచేస్తుంది. స్ట్రక్చరల్ రోల్ అంటే ఏంది అంటే ఇక్కడ
మనకు ఎంఆర్ఎన్ఏ సింథసిస్ చేసేటప్పుడు ఆర్ఎన్ఏ వస్తుంది కదా, దీన్ని స్ట్రక్చరల్ రోల్ ఉంది. అంటే ఏంటంటే అమినో యాసిడ్ని ఫంక్షనల్గా పనిచేస్తాం అనమాట. ఇది స్ట్రక్చరల్గా అంటే ఇది కోడింగ్ రూపంలో దాన్ని మనకు తీసుకొస్తాం అనమాట. అట్లా రైట్. ఆర్ఎన్ఏ అంటే స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ కాదు, రైబోజోమల్ ఆర్ఎన్ఏ. ఇది ఏం చేస్తా అంటే యాక్ట్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఫర్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్. ఆర్ఎన్ఏ కూడా మనకు తెలుసు క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. ఎగ్జామ్ అడగొచ్చు, ఏ ఆర్ఎన్ఏ అనేది క్యాటలిస్ట్గా పనిచేస్తుంది ఫర్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్కి అంటే ఒకటే ఆర్ఎన్ఏనే. అందుకే ఇక్కడ మనకు ఎక్కడంటే ఫస్ట్లో పేజ్ నెంబర్లో మనకు ఒకటి ఇక్కడ ముందు పేజీలు తిప్పితే రైబోజైమ్స్ అని చింటాడు. ఈ రైబోజోమ్స్లో ఆర్ఎన్ఏలు 3 ఉన్నాయి, ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, తర్వాత టీఆర్ఎన్ఏ. ఆర్ఆర్ఎన్ఏ అది ఏం చేయాలంటే క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. ఆప్షన్లు అడగొచ్చు, ఏ ఆర్ఎన్ఏ అనేది క్యాటలిస్ట్గా పనిచేస్తుంది పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ కంటే, ఇది ఆర్ఆర్ఎన్ఏ. చూడండి, ఆర్ఎన్ఏలో ఉదాహరణ ఆర్ఆర్ఎన్ఏ అనేది క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. సో విచ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్ఎన్ఏ. యాజ్ అన్ ఎంజైమ్ రైబోజైమ్ చెప్పాను ఇందాక, అదే ఆర్ఎన్ఏ యాక్ట్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఎంజైమ్. ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే రైబోజోమల్ ఆర్ఎన్ఏకి రైబోజైమ్. ఆర్ అంటే రైబోజైమ్ అది. సో టీఆర్ఎన్ఏ ఇక్కడ ఉంది సైట్, టీఆర్ఎన్ఏ ఆర్ఆర్ఎన్ఏ ఇట్లుంటుంది అనమాట. ట్రాన్స్లేషన్ ఇక్కడికి వద్దాం. ట్రాన్స్లేషన్ ఇదైతే ఇంపార్టెంట్ బిట్ అని రాశాను. ట్రాన్స్లేషన్ ఈజ్ అ ప్రాసెస్ దట్ ఎవాల్వ్డ్ అరౌండ్ ఆర్ఎన్ఏ. ట్రాన్స్లేషన్ ప్రక్రియ మొత్తం దేని చుట్టూ తిరుగుతుంది? ఆర్ఎన్ఏ చుట్టే, అంతే కదా. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ తర్వాతనే ప్రోటీన్ సింథసిస్ అట్లా. సో ఇండికేటింగ్ దట్ లైఫ్ బిగిన్స్ అరౌండ్ ఆర్ఎన్ఏ. ట్రాన్స్లేషన్ అనే ప్రాసెస్ దేని చుట్టూ తిరుగుతుంది అంటే ఆర్ఎన్ఏ చుట్టూ తిరుగుతుంది. సో ఆర్ఎన్ఏ చుట్టూ తిరుగుతుంటే అర్థం ఏంది? మనం అంతర్గతంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంట అంటే మనిషి మనుగడ పుట్టింది ఆర్ఎన్ఏ నుంచి అని ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకోవచ్చు అంట. మనకి ఎగ్జామ్ అడగవచ్చు, లైఫ్ బిగిన్స్ అరౌండ్ ఆర్ఎన్ఏ అనేది మనకు తెలుసు, కానీ ఏ ప్రాసెస్ ద్వారా లైఫ్ బిగిన్స్ అరౌండ్ ఆర్ఎన్ఏ అని గుర్తించవచ్చు అంటే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఉందనుకో, రైట్, దాన్ని బట్టి మనకు మనిషి పుట్టుక అనేది ఆర్ఎన్ఏ నుంచే పుట్టిందని తెలుసుకోవచ్చు అనమాట. సో ఎందుకు అలా అంటున్నట్టు చూడండి, ఇప్పుడు డిఎన్ఏ ఉంది, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ వచ్చింది, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ సింథసిస్ వచ్చింది. ఈ ప్రోటీన్ సింథసిస్ రావాలంటే ఏం రావాలా? ఎంఆర్ఎన్ఏ రావాలా. ఎంఆర్ఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది? డిఎన్ఏ నుంచి వచ్చింది కదా. కానీ మనకు డిఎన్ఏలో మనకు ఇంట్రాన్స్, ఎక్సాన్స్ ఉంటాయి కదా. ఈ ఇంట్రాన్స్ అనేటివి దీనికి సంబంధించింది. మనకు ఇంట్రాన్స్ అనే నాన్ ఫంక్షనల్ తీసేస్తే ఫంక్షనల్ అన్నీ ఏర్పడి ఎంఆర్ఎన్ఏగా మారుతుంది. అంటే దాని అర్థమైంది, ఎంఆర్ఎన్ఏ అంటే లేకుంటే ఆర్ఎన్ఏ అనేది బాగా అభివృద్ధి అయ్యి డిఎన్ఏగా మారింది. సో డిఎన్ఏగా మారిన తర్వాత మళ్ళీ మనకు డిఎన్ఏ మనసు దాంట్లో ఇంకిపోయింది. సో డిఎన్ఏ నుంచి మనకు ప్రోటీన్గా మారాలంటే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి డిఎన్ఏ అనేది ఎంఆర్ఎన్ఏగా మారి ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ సింథసిస్గా మారాల. అంటే ఏంది ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ అంటే మీకు అర్థమైందా? మనం కళ్ళు చూడాలన్నా, తెరవాలన్నా, నడవాలన్నా కూడా అంతా బాడీలోని ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క మెకానిజం, ప్రతి ఒక్కటి కూడా ప్రోటీన్తో ముడిపడి ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారు అంటే జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో ఈ జీన్ ఎక్స్ప్రెషన్ కావాలంటే ప్రోటీన్ సింథసిస్ అనమాట. మరి ఇది అస్సలైంది రావాలంటే ఏది రావాలా? ఎంఆర్ఎన్ఏ ఉండాలా. సో కాబట్టి జీవితం మొత్తం ఆర్ఎన్ఏ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఈ మధ్యన జరిగే ప్రాసెస్ ఏంటంటే ట్రాన్స్లేషన్ కదా. ఈ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారానే మనకు జీవితం అనేది ఏర్పడింది. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ సింథసిస్ ఏర్పడింది అంటే ట్రాన్స్లేషన్ ప్రాసెస్. అందుకే లైఫ్ బిగిన్స్ అరౌండ్ ఆర్ఎన్ఏ అర్థమైంది. బట్ ఏ ప్రాసెస్ ద్వారా అంటే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఉంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా. కింద ఇస్తారు ఆప్షన్లో లైఫ్ బిగిన్స్ అరౌండ్ ఆర్ఎన్ఏ అన్నాడు, మనం ఏ ప్రాసెస్ ద్వారా గుర్తించవచ్చు అంటే ట్రాన్స్లేషన్ అంటాడు, అంతే. సో ట్రాన్స్లేషన్ ఇస్ ఎ ప్రాసెస్ దట్ ఆర్ ఎవాల్వ్డ్ అరౌండ్ ఆర్ఎన్ఏ ఇండికేటింగ్ దట్ లైఫ్ బిగిన్స్ అరౌండ్ ఆర్ఎన్ఏ సిన్స్. కాబట్టి ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ ఆర్ ఎనర్జెటికల్లీ. కాబట్టి ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ అనే రెండు ప్రక్రియలు ఎనర్జెటికల్లీ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడుకున్నాడు అనమాట. సో దీస్ హ్యావ్ టు బి టైట్లీ రెగ్యులేటెడ్. ఈ రెండు అందుకే ఆచితూచి ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అనేవి రెగ్యులేట్ అవుతుంటాయి అని చెప్తున్నమాట, టైట్లీ రెగ్యులేటెడ్. సో రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ ఎ ప్రైమరీ స్టెప్ ఫర్ ద రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ చూడండి. రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ ద ప్రైమరీ స్టెప్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్. చూడండి, జీన్ ఎక్స్ప్రెషన్ జరిగేది ఎక్కడ? లాస్ట్లో. రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ అని ఏందంట అంటే ప్రైమరీ స్టెప్ అంట. చెప్తా చూడండి, ఇది మీరు దీన్ని బాగా పట్టుకోవాలి. డిఎన్ఏ ఉంది, డిఎన్ఏ నుంచి ఏమొస్తుంది? ఆర్ఎన్ఏ వస్తుంది. ఆర్ఎన్ఏ నుంచి ఏమొస్తుంది? ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది.
సో దీని అర్థం ఏంది, ఇది లాస్ట్ స్టెప్ కదా, జీన్ ఎక్స్ప్రెషన్ అనేది లాస్ట్ స్టెప్పా లేదా? సో ఈ లాస్ట్ స్టెప్ అనే జీన్ ఎక్స్ప్రెషన్కు ఫస్ట్ ప్రైమరీ స్టెప్ ఏంది, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ మారడం. అంటే ఇది ఇక్కడ ఏముంది, ట్రాన్స్క్రిప్షన్ ఉంది అట్ట. సో జీన్ ఎక్స్ప్రెషన్కు ప్రైమరీ స్టెప్ ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్. జీన్ ఎక్స్ప్రెషన్కు ప్రైమరీ స్టెప్ ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ అని చెప్తున్నాడు. ఇన్ ఈకోలై బ్యాక్టీరియా అంటే ప్రోకారియోటిక్ బ్యాక్టీరియాలో, ఇప్పుడు ప్రొకారియోటిక్స్లో వచ్చినాడు. ఇక్కడ ఏం చదువుతా అంటే మోర్ దాన్ వన్ జీన్ ఈజ్ అరేంజ్డ్ టుగెదర్, ఒక జీన్ కంటే ఎక్కువ జీన్లు అనేవి కలిసి అండ్ రెగ్యులేటెడ్ ఇన్ యూనిట్స్ కాల్డ్ ది ఓపెరాన్. ఓకే, అంటే ఏమంటున్నాడు, మనం చూసినాం ఇది లాక్ ఓపెరాన్లో ఇలా ఉంటుంది కదా. ఈ స్ట్రక్చరల్ జీన్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ, జెడ్ వై ఏ ఉందా లేదా? ఇక్కడ ఒక జీన్ ఉందా, ఒక జీన్ అంటే ఏంది, ఒక జీన్ కంటే ఇంకా ఎక్కువ జీన్స్ అన్ని కలిసి మనకు రెగ్యులేషన్ జరిగిస్తాయంట. అంటే ఏంది, కంట్రోల్ అవుతాయంట. అది అందుకే ఇక్కడ ఏమన్నారు, పాలీసిస్టానిక్ స్ట్రక్చరల్ జీన్ అన్నాడు. ఒక జీన్ కాదు, ఇక్కడ 3 జీన్స్ ఉంటాయి. 3 జీన్స్ అనేది ప్రోటీన్ సింథసిస్ అనేవి ఏర్పరుస్తాయి. అది సో దీనికి ఎగ్జాంపుల్ ఏంది, లాక్ ఓపెరానే కదా. ఇది చూడండి, ఇది ఈకోలై ప్రొకారియోటిక్స్ బ్యాక్టీరియాలో జరుగుతుంది. మోర్ దాన్ వన్ జీన్ అనేది పాలిసిస్టానిక్ జీన్ అంటాం. సో ఇది ప్రోటీన్ సింథసిస్కి ఏర్పడుతుంది. ఇది ఇక్కడ ప్రొకారియోటిక్స్లో ఓన్లీ వన్ జీన్. సో 1 జీన్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమంటారు అంటే మోనోసిస్టిక్ జీన్ అంటారు. సో మోర్ దాన్ వన్ జీన్ ఈజ్ అరేంజ్డ్ టుగెదర్ అండ్ రెగ్యులేటెడ్ ఇన్ యూనిట్స్ కాల్డ్ ది ఓపెరాన్. లాక్ ఓపెరాన్ ఈజ్ ద ప్రోటోటైప్ ఓపెరాన్. గుర్తుపెట్టుకోండి, లాక్ ఓపెరాన్ ఎగ్జామ్ అడుగుతారు. లాక్ ఓపెరాన్ అనేది ఏ టైప్ ఆఫ్ ఓపెరాన్ అంటే ప్రోటోటైప్ ఓపెరాన్ ఇన్ బ్యాక్టీరియా. చూడండి, మరి ఇక్కడ ప్రోకారియోటిక్స్లో ఈకోలై బ్యాక్టీరియా ఉంది కదా, దాంట్లో లాక్ ఓపెరాన్ని ఏ ఓపెరాన్గా మనం గుర్తించవచ్చు, లేకుంటే అనుకుంటారు సైంటిస్ట్ అంటే ప్రోటోటైప్ ఓపెరాన్ అని అంటారు అనమాట. చూడండి ఇక్కడ ప్రొకారియోటిక్స్లోని ఈకోలై బ్యాక్టీరియాలో విచ్ కోడ్ ఫర్ జీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మెటబాలిజం ఆఫ్ లాక్టోజ్. అర్థమైంది కదా మీకు చెప్పే పాయింట్. ఇక్కడ ఏంది, విచ్ కోడ్స్ ఫర్ జీన్స్ కోసం కోడింగ్ చేస్తుంది. ఆ జీన్స్ దేనికోసం రెస్పాన్సిబుల్గా ఉంటాయంటే లాక్టోజ్ యొక్క మెటబాలిజం. అంటే లాక్టోజ్ యొక్క ఉపయోగం. ఓకే, మెటబాలిజం అంటే లాక్టోజ్ని గ్రహించాలా. ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ చెప్తాను, ఈకోలై బ్యాక్టీరియా లాక్టోజ్ను తీసుకోదు తన ప్రైమరీ సోర్స్గా. లాక్టోజ్ని లోపలికి పిలుచుకొని దాని నుంచి జీన్ ఎక్స్ప్రెషన్ అన్ని మూడు స్ట్రక్చరల్ జీన్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి దీని ద్వారా పాలిసిస్టిన్ ఉపయోగించుకొని ప్రోటీన్ సింథసిస్ వస్తుంది. ఇక్కడ లాక్టోజ్ ఉపయోగించుకోడు. ఏదంటే గ్లూకోజు అనేది ప్రైమరీ ఏజ్ ద్వారా ఎక్కువగా దీన్ని తీసుకొని ఈ స్టోర్ చెప్పేసిన ఆల్రెడీ. మళ్ళీ చెప్పి కాంప్లికేట్ అవుతుంది, అవసరం లేదు. రైట్, విచ్ కోడ్ ఫర్ జీన్ రెస్పాన్సిబుల్ ఫర్ మెటబాలిజం. గుర్తుపెట్టుకుని ప్రొకారియోటిక్స్లో ఉదాహరణ ఈకోలై బ్యాక్టీరియాలో లాక్ ఓపెరాన్ ఏంటంటే ప్రోటో ఓపెరాన్ టైపు. ఇది ఏం చేస్తా అంటే విచ్ లాక్ ఓపెరాన్ అనేది కోడ్స్ ఫర్ జీన్ రెస్పాన్సిబుల్ ఫర్ మెటబాలిజం ఆఫ్ లాక్టోజ్ అని చెప్తాడు. లాక్టోజ్ డైరెక్ట్ ఉపయోగించుకోదు, దానికి కావాల్సింది ఏంటంటే గ్లూకోజ్. ఇక చూడండి, ద ఓపెరాన్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ద అమౌంట్ ఆఫ్ లాక్టోజ్. అవును, ఇక్కడ మీడియంలో ఇన్ ద లాక్టోజ్ మీడియం. సో మీడియంలో ఉన్న లాక్టోజే ఓపెరాన్ యొక్క బ్యాక్టీరియాను కంట్రోల్ చేస్తుంటుంది, తెలుసు మనకు. వేర్ ద ఈకోలై బ్యాక్టీరియా ఆర్ గ్రోన్, ఎక్కడైతే మీడియంలో ఈకోలై బ్యాక్టీరియా ఉందో అక్కడ అనమాట. దేర్ ఫోర్ దిస్ ఈ రెగ్యులేషన్ అంటే ఏంది, మనం చెప్పాం కదా ఇక్కడ ఏ రెగ్యులేషన్ అంటే ఏంది, ప్రోకారియోటిక్స్లోని ఈకోలై బ్యాక్టీరియాలో మనకు రెగ్యులేషన్ ఏమని పిలుస్తారంట అంటే దేర్ ఫోర్ దిస్ రెగ్యులేషన్ కెన్ ఆల్సో బి వ్యూడ్ యాజ్ ఎ రెగ్యులేషన్ ఆఫ్ ఎంజైమ్ సింథసిస్. చూడండి, లాక్ ఓపెరాన్లో జరిగే రెగ్యులేషన్ను ఏ విధంగా మనం చూడవచ్చు అంటే రెగ్యులేషన్ ఆఫ్ ఎంజైమ్ సింథసిస్ బై ఇట్స్ సబ్స్ట్రేట్ అంటే ఏంది ఇక్కడ లాక్టోజ్. మీకు ఎందుకు ఇక్కడ రెగ్యులేషన్ ఆఫ్ ఎంజైమ్ సింథసిస్ అంటున్నట్టు తెలుసా? ఎందుకంటున్నా అంటే ఇక్కడ నుంచి చివరిగా వచ్చేది మనకు ప్రైమేజ్ 1 ఎంజైమ్, 1 ఎంజైమ్, 2 ఎంజైమ్, 3 ఎంజైమ్. సో కాబట్టి లాక్ ఓపెరాన్ అనే రెగ్యులేషన్ అనేది మనము నథింగ్ బట్ ఎంజైమ్ సింథసిస్గా మనం పరిగణించవచ్చు అని చెప్తాడు. అది కూడా దేని ద్వారా, లాక్టోజ్ అనే ఎక్కడుంది, ఇక్కడ లేదు. రైట్, లాక్టోజ్ అనే పదమే లేదు. చూడండి, లాక్టోజ్ అనే ఒక ఇండివిజువల్. సో లాక్టోజ్ అనే ద్వారా
చూడండి ఈ లాకోప్రాన్ రెగ్యులేషన్ని ఈ విధంగా పిలవచ్చు, రెగ్యులేషన్ ఆఫ్ ఎంజైమ్ సింథసిస్ బై సబ్స్టేట్. సబ్స్టేట్ అంటే ఇక్కడ సబ్స్టేట్ అంటే లాక్టోజ్ అనమాట. అది ఇట్లా రెగ్యులేషన్ ఆఫ్ లాకోప్రాన్ను రెగ్యులేషన్ ఆఫ్ ఎంజైమ్ సింథసిస్గా చూస్తారు. ఓకే, రెగ్యులేషన్ బై లాక్టోజ్ అనే సబ్స్టేట్స్తో అనమాట. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఎందుకు లాకోప్రాన్ అనేది లాక్టోజ్ డైరెక్ట్ తీసుకోండి, ఇది పాలీసాకరైడ్. సో పాలీ అంటే డైసాకరైడ్, మనకు మోనోసాకరైడ్ కావాలా. లాక్టోజ్ డైసాకరైడ్ అయినప్పుడు మోనోసాకరైడ్ అంటే గ్లూకోజ్. సో గ్లూకోజ్ రూపంలో తీసుకుంటుంది అంతే. సో ఇంతటితో మనకు సమ్మర్ అయిపోయింది. సమ్మర్ కాదు ఆయన సమ్మరీ, రైట్. ఇక్కడ చూడండి ఇది కాదు సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పినాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్ఎన్ఏ టెంప్లెట్. ఈ వీడియో కట్ అయ్యేటట్టుంది ఎందుకంటే 30 minutes అయిపోయింది. డూ డైరెక్ట్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ రాకూడదు, కాంప్లిమెంటరీ ఆర్ఎన్ఏ, ఎందుకంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ తర్వాత. ఒకవేళ ఇక్కడ ఆర్ఎన్ఏ ఉంటే ఇక్కడ ప్రోటీన్ రావాలి. అది. సో ఇంతటితో సమ్మరీ కంప్లీటెడ్.